హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో మనాలి ట్రిప్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి టైం సరిపోక చేయలేకపోయాను. సో ఈ వీడియోలో మనాలి వెళ్ళడానికి బెస్ట్ టైం ఏంటి, అసలు ఎలా వెళ్ళాలి, ఏమేమి థింగ్స్ క్యారీ చేయాలి, యాక్చువల్గా మేము ఎలా వెళ్ళాం, మాకు ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ కవర్ చేసేద్దాం. తర్వాత మా వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనాలి వెళ్ళడానికి బెస్ట్ టైం ఏంటి? మనాలి అన్ని సీజన్స్లోనూ బాగానే ఉంటుంది, కానీ అది మన ట్రావెల్ పర్పస్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు స్నో ఎక్కువ చూడాలి, స్నో కోసమే మనాలికి వెళ్ళాలి అనుకుంటే కనుక డిసెంబర్ టు ఫిబ్రవరి ఈజ్ ద బెస్ట్ టైం. ఎందుకంటే ఈ టైంలో మనాలిలో స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది. లేదా మీరు ట్రెక్కింగ్ అండ్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఏమైనా చేయాలనుకుంటే కనుక ఆగస్ట్ నుంచి అక్టోబర్లో చాలా బాగుంటుంది వెదర్ మీకు. సో బేస్డ్ ఆన్ యువర్ ట్రావెల్ పర్పస్ యూ నీడ్ టు డిసైడ్. అండ్ దెన్ అసలు ఎలా వెళ్ళాలి? మనాలి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఢిల్లీ చేరుకోవాలి. ఢిల్లీ వెళ్ళడానికి ఏపీ అండ్ తెలంగాణ నుంచి చాలా ట్రైన్స్ ఉన్నాయి. లైక్ తెలంగాణ ఎక్స్ప్రెస్, ఏపీ ఎక్స్ప్రెస్, దురంతో ఎక్స్ప్రెస్, దక్షిణ ఎక్స్ప్రెస్, ఇలా చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఒక స్లీపర్ టికెట్ కాస్ట్ వచ్చి 800 ఉంటుంది. కానీ నార్త్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి ట్రైన్స్ అసలు బాగోవు. బెటర్ టు బుక్ థర్డ్ ఏసీ టికెట్స్. ఒక థర్డ్ ఏసీ టికెట్ వచ్చి అరౌండ్ 1800 ఉంటుంది. అండ్ ఇట్ విల్ టేక్ అప్ టు 26 to 28 hours ఆఫ్ జర్నీ. అంత జర్నీ చేయడం మా వల్ల కాదు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే కనుక ఢిల్లీ ఎయిర్పోర్ట్కి టికెట్స్ చేసుకోవచ్చు. ఒక ఫ్లైట్ టికెట్ వచ్చి 5 to 7K మధ్యలో ఉంటుంది. ఢిల్లీ చేరుకున్నాక కాశ్మీరీ గేట్ అనే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ నుంచి డైలీ ఈవినింగ్ మనాలికి బస్సెస్ ఉంటాయి. ఒక టికెట్ వచ్చి 1200 to 1800 మధ్యలో ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే వోల్వో 9600 అనే బస్సెస్ ఉంటాయి. ఈ బస్సెస్కి సస్పెన్షన్ చాలా బాగుంటుంది. సో బెటర్ ఇవి బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనాలి రీచ్ అయ్యాక అక్కడ బస్ స్టాప్ దగ్గరే చాలా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని రోజులు ఉంటారు. సో మీరు మీ ప్లాన్కి తగ్గట్టు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అక్కడ. కానీ మాకు అంత ఓపిక లేదు కాబట్టి మేము ముందే అన్నీ ప్లాన్ చేసుకుని ఒక ప్యాకేజ్ బుక్ చేసుకుని వెళ్ళాం. దాదాపు నేను ఒక 20 ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడాను, కానీ ఫైనల్గా 2 సెలెక్ట్ అయితే చేశాను. ఒకటి ద జర్నీ ఆఫ్ హిమాలయాస్ అండ్ 2 TrueTrip.co. మాకు చాలా క్లారిటీగా, డీటెయిల్గా మేము ఏ రోజు ఎక్కడ ఉంటాం, మేము ప్లాన్ చేసుకున్న ప్లేసెస్ అన్నీ కవర్ అవుతున్నాయా లేదా, అండ్ హోటల్ రేటింగ్స్ ఎలా ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీయా కాదా, అన్నీ చెక్ చేసుకుని TrueTrip.coని సెలెక్ట్ చేసామన్నమాట. మేము మొత్తం 10 మెంబర్స్. మమ్మల్ని ఆగ్రా రైల్వే స్టేషన్ నుంచి పికప్ చేసుకొని తాజ్మహల్ చూపించి మనాలి వరకు తీసుకువెళ్ళి అక్కడ 3 days మొత్తం సైట్ సీయింగ్ మొత్తం చూపించి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ డిన్నర్ కూడా ఇంక్లూడ్ చేసి ఫైనల్ డే రోజు ఢిల్లీలో రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడానికి మాకు పర్ హెడ్ 9K పడింది. ఈ 9Kలో ట్రైన్ టికెట్స్ కాస్ట్, స్నో యాక్టివిటీస్ కాస్ట్ అండ్ మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు తిన్న ఫుడ్ కాస్ట్ ఇంక్లూడ్ చేయలేదు. ఆ డీటెయిల్స్ కూడా తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఇప్పుడు ట్రిప్లో ఉన్న మా ఫ్రెండ్స్ యొక్క ఇంట్రడక్షన్ చూసేసి మన వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ద ఫస్ట్ పర్సన్ వచ్చి ప్రతి చోట మాకు హిందీ, తమిళ్ ట్రాన్స్లేట్ చేసే ద ట్రాన్స్లేటర్ సందీప్. తర్వాత ట్రిప్కి అందరినీ బాగా మోటివేట్ చేసిన మన ట్రిప్ మోటివేటర్ భద్ర. అండ్ దెన్ ప్రతి ప్లేస్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే మన వ్లాగ్ స్టార్ SVS శ్రీనివాస్ రెడ్డి. తర్వాత పైకి సైలెంట్గా కనబడే మన సైలెంట్ కిల్లర్ సుబ్బు. అండ్ దెన్ ప్రతి దాన్ని చాలా మిస్టీరియస్గా ఆలోచించేది మన మిస్టరీ మ్యాన్ నవీన్. నెక్స్ట్ పర్సన్ వచ్చి ట్రిప్లో ప్రతి ఒక్కరికి ఫోటో పోజెస్కి ఇన్స్పిరేషన్గా నిలిచిన మన పోజ్ గురు తేజ. అండ్ దెన్ మన చిట్టి రోబో ద హోమ్ సిక్ లోకేష్. అండ్ దెన్ ట్రిప్లో ఏ షాపింగ్ చేసినా సూపర్గా బేరమాడే మన బార్గెనింగ్ కింగ్ రమణ.
తర్వాత ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని మన అన్ఎక్స్పెక్టెడ్ మ్యాన్ చిన్న. ఇంకా ఫైనల్గా ద క్రియేటర్ ఆఫ్ దిస్ వీడియో. అదే అనుకుని మోసపోయారు ఇన్నెళ్ళు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్. నాని అలాగే అంటాడు కానీ అందరు ఇంట్రడక్షన్ అయిపోయింది కాబట్టి ఈ పార్ట్ ఇంకా ముగించేద్దామా. సో డే 1 మేము సికింద్రాబాద్ నుంచి తాజ్మహల్ స్టార్ట్ అయ్యాము. లాస్ట్ వీడియోలో ఒక క్లిప్ మిస్ అయింది, అది కూడా చూసేయండి. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ. యంత్రుడా 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 నా యంత్రుడా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. తాజ్మహల్ని బాగా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మేము మనాలికి స్టార్ట్ అయ్యాము. సో డే 2 మాకు మనాలిలో స్టార్ట్ అయ్యింది. మనాలి వెళ్ళగానే హోటల్లో చెక్ ఇన్ అయ్యి ఫాస్ట్గా అందరూ రెడీ అయిపోయి హిడింబా దేవి టెంపుల్ అండ్ రిమైనింగ్ టెంపుల్స్ అన్ని కవర్ చేసేసాం. అండ్ నెక్స్ట్ డే 3 వచ్చి మొత్తం సోలాంగ్ వ్యాలీలోనే గడిపామన్నమాట. ఆ జిప్ లైన్ యాక్టివిటీస్, స్నో యాక్టివిటీస్ అన్నీ ఆ రోజు అక్కడే చేసాం మేము. అండ్ మా లక్ ఏంటంటే స్నోఫాల్ కూడా చాలా గట్టిగా పడింది ఆ రోజు. మేము చాలా యాక్టివిటీస్ చేసాము. స్నోమ్యాన్ చేయడానికి చాలా కష్టపడ్డాం. ఒక్కొక్కరు వెళ్ళి స్నో గ్యాదర్ చేయడం, అదొక ప్లేస్లో పెట్టడం, అండ్ మా దగ్గర ఎటువంటి టూల్స్ లేకపోయినా మా చేతితోనే ఆ షేప్ ఇవ్వడం, మొత్తానికి చాలా కష్టపడ్డాం. స్నోమ్యాన్ అయితే చేసేసాం. చేసిన తర్వాత అందరూ కలిసి స్నోమ్యాన్తో చాలా గ్రూప్ పిక్స్ దిగామన్నమాట. ఇంకా చాలా యాక్టివిటీస్ చేసాం. స్నోలో రీల్స్ చేసాం, డాన్సులు కట్టాం, ఇంకా క్రికెట్ కూడా ఆడాం మేము. మా దగ్గర బ్యాట్ లేకపోయినా బాల్ లేకపోయినా ఏదో ఒకలో ఆడేసాం. అండ్ చాలా కష్టపడి స్కీయింగ్ కూడా చేసాము. మేము వేసుకున్న -10 degrees స్వెటర్ అండ్ జిప్ లైన్, స్కీయింగ్, ఈ యాక్టివిటీస్ అన్నిటికీ కలిపి పర్ హెడ్ 1000 రూపీస్ అయ్యింది. నెక్స్ట్ మనం మనాలి ఫేమస్ మాల్ రోడ్ ఎక్స్ప్లోరేషన్ చూసేద్దాం. మనాలి మాల్ రోడ్ మోస్ట్ ఫేమస్ రోడ్ ఇన్ మనాలి. ఇక్కడ మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా దొరుకుతూ ఉంటాయి. షాపింగ్ అంతా చేసుకొస్తాం. రేట్లు మాత్రం ఫిక్స్డ్ అంటారు. ఈ షాప్ లో చాలా తక్కువగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రైసెస్ మాత్రం చాలా చీప్ గా దొరుకుతాయి. కష్టపడి బుద్ధిస్ట్ టెంపుల్ చూద్దాం వస్తే అది క్లోజ్ చేసి మనాలికి సెంటర్ మాల్ రోడ్ అని చెప్పొచ్చు. ఫుల్ కలరింగ్ మాత్రం బాగా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఫుల్ కలరింగ్ మాత్రం బాగా. కలరింగ్ అంటే ఇది ఐ థింక్ వాటో వాట్ ఇది కలరింగ్ అంటే ఇక్కడ సౌత్ ఇండియన్స్ కి ఏదో హైదరాబాద్ బిర్యానీ ఏదో టేస్ట్ అలా మాకు తెలియదు. ఎప్పుడైనా ట్రై చేస్తుంటే అది కూడా ఒకటి ఉంది అని చెప్తున్నాను. ప్లేసెస్ వైజ్ చాలా బాగుంది. ఫుడ్ వరకు వస్తే మాత్రం వర్స్ట్ గా ఉంది. బుద్ధిస్ట్ టెంపుల్ డిసప్పాయింట్ చేసలేదు. చాలా డిసప్పాయింట్ అంటే మన సౌత్ ఇండియన్స్ కి అయితే ఫుడ్ అయితే కష్టం. ఇంకొక 2 days లో మనకి క్రిస్మస్ పెడుతుంది. సో దానికోసం సెలబ్రేషన్స్. సో 25th December ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ లో మనం కూడా పాల్గొనబోతున్నాం. కేవలం వీటి కోసం. ఇట్లు మీ భద్రాబాయ్. మీరు చూస్తే వీటిని మనాలి ర్యాబిట్స్ అంటారు. మన సైడ్ చూస్తే ఎంత ఉంటాయి, ఎంత ఉంటాయి, ఎంత ఒక ఫోటోకి 20 రూపాయలు అంటారు, బట్ 10 రూపాయలు ఇస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొచ్చి ఫోటో పెడుతున్నారు. బుల్లి గులాబ్ జామున్ అంటారు. మన సైడ్ లాగా ఉంటాయి, బట్ చిన్న చిన్నవి ఉంటాయి. ఎలా ఉంది? అసలు వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని లేదు. నేను ఏం చెప్తే అది చేసేసేవారు. చూడండి ఎలా పరిగెడుతున్నారో. సో మాల్ రోడ్లో బాగా తిరిగిన తర్వాత మేము నెక్స్ట్ డే అంటే డే 4 మేము నగర్కి స్టార్ట్ అయ్యాము. అండ్ దారిలో బుద్ధిస్ట్ టెంపుల్ కూడా కనబడింది మాకు. అక్కడికి కూడా వెళ్ళాము మేము. అక్కడ ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్గా ఉంది. రకరకాల విగ్రహాలు కనబడ్డాయి. అండ్ బుద్ధుడి స్టాచ్యూ మాకు కనబడడానికి మేము 2nd floorకి వచ్చాము. 2nd floor నుంచి వస్తేనే మాకు నీట్గా కనబడింది బుద్ధుడి స్టాచ్యూ. అండ్ దెన్ నగర్ క్యాజిల్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఇప్పుడు. నగర్ క్యాజిల్ దగ్గరికి వచ్చాం. సో ఇదే నగర్ క్యాజిల్ చూసినట్టు మొత్తం అంతా వుడ్తో బిల్డ్ చేశారు. కొంచెం తగ్గించి అందరికీ డైలాగ్ ఉండాలి. నుంచి సినారియో కూడా చాలా బాగుంది. ఓకే కొండలన్నీ కవర్ అయ్యాయి. ఓవర్ టు తేజ.
ఈ లొకేషన్ చూసినట్టయితే మీరు దేశముద్ర సినిమాలో చూపించారు ఆల్రెడీ, సో యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్. ఇక్కడ ఒక సినిమా అని కాదు, దేశముద్రు, ట్యూబ్ లైట్, బాలీవుడ్ మూవీస్ ఇంకా చాలా సినిమాలు అయితే తీశారు. ఓకే. అట్లయితే మనకైతే ముందు వరకు గెస్ట్ చేయలేదు, అది ఇక్కడే తీసారని. అక్కడికి వచ్చి బోర్డు మీద పేర్లు చూసినా తెలిసిన మాకే ఎన్ని సినిమాలు తీసారా అని. ముందు వరకు మాకు తెలుగులో అయితే టాలీవుడ్ నుంచి అయితే ఒక్క సినిమా మాత్రం వచ్చింది. ఈయన కూడా అడగని కావాలి చెప్తాడు ఈయన. ఆయన డైలాగుల్లో ఈ వుడెన్ కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది చూసినట్టయితే చాలా చూసారా సార్ డబుల్ యాక్షన్ పాత కట్టడం. ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ తో విత్ వుడ్ అండ్ స్టోన్స్ తో Wood-ఆ? చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇందాక చదివాం 1490 ఇయర్స్ ఎంతో ఉంది, అప్రోచ్ 1460 ఇయర్స్ ఎంతో ఉందంట. క్యాపిటల్ ఆఫ్ కుల్లు. నగర్ క్యాపిటల్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఈ లొకేషన్ చూడగానే మాకు ఒకటి గుర్తొస్తుంది. ఏమొచ్చిందిరా? చెప్పండి. ఓకే. టికెట్ 50 రూపీస్ పెట్టారు, బట్ 50 రూపీస్ నాట్ వర్త్. ఏం లేదు జస్ట్ అలా రాయలు చెక్కలు తప్ప ఏం లేదు. ఎవడో దేశముద్ర అన్నారు వెళ్ళేటప్పుడు. వెళ్ళినప్పుడేమో అందరూ ఇది బాగుంది ఇది ఇది అన్నారు, బయటకు వచ్చిన తర్వాత అందరూ ఏమీ లేదన్నారు. తిరిగి భద్రాకి నీరసం వచ్చి డ్రింక్ తాగుతున్నాం. ఆ లొకేషన్ ఎక్కడ ఉందో మాకు సరిగ్గా కనిపించుకోవడం లేదు. హిస్టరీ ఆఫ్ నగర్ క్యాజిల్ చదివే కదా ఏముంది దాంట్లో? రావాలనుకుంటున్నాను. ఇదే రూమ్ అదే కాదు, అదంతా హిందీలో ఉంది, మూడుకి అర్థం కాలేదు చదివాడు కానీ. హిందీ రాదా? మాలు హిందీ మాలం అదంతా ప్యాస్ డాలో హిందీ. ప్యాస్ డాలో భయ్యా ప్యాస్ డాలో హిందీ. సార్ నెక్స్ట్ ఎక్కడికి ఇప్పుడు? ఆర్ట్ గ్యాలరీ. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఆర్ట్ గ్యాలరీ పోతున్నాం. అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ కలుద్దాం. సో ఇది ఏదో ఏదో మాతా టెంపుల్ అంట. మాతాజీ టెంపుల్. కింద తడిగా ఉన్నారా? చాలా బాగుంది ఇంకొక ప్రశ్న చేస్తుంది. ఇక్కడ చాలా బాగుంది చూడు. ఏదో సాహసం సినిమాలో గుడిలో ఉంది. అదే కదా ఎగ్జాక్ట్లీ నేనే ఫీల్. భద్రా ఏదైనా నిధి ఉందేమో కనుక్కోరా కింద. నిధి ఉంటే నిధి కోసం వెళ్ళి ప్రాసెస్ చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. అదే మనం మొదలు ఆ అకౌంట్ లోకి నిధి తీసుకున్న లాస్ట్ ఉంటారు. ఇక్కడే ఏదో ఉందిరా, ఏదో బటన్ నొక్కితే ఓపెన్ అవుతుంది. హారతి కాదురా అది, సాంబ్రాణి. సాంబ్రాణితో హారతి. దక్షిణేశ్వరి వెళ్ళిపోండి. దక్షిణేశ్వరి గురువు గారి పంతులు గారి దండం పెట్టుకోండి, ఆశీర్వాదం తీసుకోండి. డన్ విత్ ద టెంపుల్. చెప్పండి ఎలా ఉంది టేస్ట్ ఇది? అయితే మాత్రం సూపర్. అబ్బా ఏముందండి, అద్భుతం అండి, అద్భుతం అండి. నోట్లో పెట్టుకోగానే అలా సూపర్ టేస్ట్. కారపొడి వేసుకు తింటే ఉందండి, మామూలుగా లేదు. మాత్రం మస్ట్ ట్రై అండి. 30 years మీరు కూడా చాలా చోట్ల తినే ఉంటారు కదా. తీగా ఉంది కాయ మాత్రం బాగుంది. చెప్పాం కదండి, ఇంక మనీ చెప్పలేము. మేము తింటున్నంతసేపు మా కోసం ఇక్కడ వెయిట్ చేస్తుందండి చింటూ. విశ్వాసమైన కుక్క అండి ఇది. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చూద్దాం. చూసారండి మమ్మల్ని ఎలా ఫాలో అవుతుంది. దానికి ఏం ఎట్టబోతుంది? పాపమే తినలేదు. సో వెదర్ ఇక్కడ మిక్స్డ్ వెదర్ ఉంది. ఒకవైపు సన్ ఉంటే ఒకవైపు మొత్తం స్నో. అండ్ టెంపరేచర్ మాత్రం 0 to 5 degrees ఆర్ 0 to -3 degrees మెయింటైన్ అయ్యేలా ఉంది. సో పక్కన వేడిగా ఉంటూనే చాలా చలి పెడుతుంది. మాకు ఈ టెంపరేచర్ ఎలాగో అలవాటు అయిపోయింది, సో అంతగా చలిగా అనిపించలేదు. బట్ టెంపరేచర్ అయితే మైనస్లో ఉండొచ్చు. ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళడానికి టికెట్స్ తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆర్ట్ గ్యాలరీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం.
క్లాసిక్గా ఉన్నాయి. డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా ఉంది. నైస్. సారీ, నాట్ ఫర్ సేల్ అంట. అనిపించింది. 50 రూపీస్ పెట్టేలాం కానీ లోపల చూడడానికి ఇది ఏమీ కూడా లేవు. నాట్ వర్త్ Disappoint. 50 రూపీస్. డిసప్పాయింట్. ఓ స్టీప్, కొండ స్టీప్గా ఉంది కొంచెం. ఎక్కడికి వెళ్తున్నాం మనం? మనం ఏదో వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. వాటర్ ఫాల్ పేరేంటో సరిగ్గా తెలియదు నాకు. సజ్జల వాటర్ ఫాల్స్ అంట. సో దేనికి ఇక్కడ దేనికి వెళ్ళాలన్నా కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. సో ఎనర్జీ ఎక్కువ ఉండాలి. ఫిట్నెస్ ఈజ్ మెయిన్, ఈజ్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఆ కుక్క ఏంటి? కుక్క జాయిన్ అస్ యాజ్ అ గెస్ట్. ఎక్కడికి వెళ్ళా మాకు ఒక గెస్ట్ జాయిన్ అవుతుంది. సో అక్కడ మీరు నగర్ క్యాజిల్ దగ్గర చూసుంటే అక్కడ ఒక కుక్క, అండ్ ఇక్కడ మనది ఏంటిది సజ్జల వాటర్ ఫాల్స్ దగ్గర చూసాం. చూసారా సార్ డబుల్ యాక్షన్. బిస్కెట్ ఉన్నాయా? బిస్కెట్స్ ఏం పట్టుకోవాలి మనం. अंडा मैगी है ना? వెజ్ మ్యాగీ कितना? 50 रुपये. जी ఎన్ని 50 రూపాయలు మ్యాగీ. ఎన్ని मैगी क्या रहा सिद्धू है. ओके సిద్ధు कितना? सिद्धू 100 रुपए का. వందే, ఎక్కడన్నా వందే. టీ कितना? टी 20. कॉफी 30 रुपए. अरे మనం వెజ్ మ్యాగీ నాకు వెజ్ మ్యాగీ. 10 వెజ్ మ్యాగీ. వెజ్ మ్యాగీ చెప్పాను ఇంకేందుకు. ఈడొకడు నో వెజ్ మ్యాగీ. ఆడు వద్దంట. और सिद्धू नहीं खाएंगे आप लोग? సిద్ధి खा के देखो, लोकल डिश है यहाँ की फेमस. చెక్ కరేగా. అరే సందీప్ కుక్క ఎందుకంటే నీ మీద ఎగవాలని ఢిల్లీ తగలడ. ఇక మీ మీద ఈగ వాలినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. సో మొత్తానికి చాలా కష్టాలు పడి వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకున్నాము. తర్వాత అందరూ ఫోటో సెక్షన్ స్టార్ట్ చేశారు. నా షూస్ అండ్ సందీప్ షూస్ అయితే మొత్తం తడిచిపోయినాయి. మనాలిలో ఫేమస్ ఫుడ్ ఏంటి అంటే కనుక అందరూ సిద్ధు అంటారు. మేము ట్రై చేసాం కానీ అది పెద్దగా నచ్చలేదు ఎవరికి. దెన్ సజ్జల వాటర్ ఫాల్స్ అవగానే మేము వశిష్ఠ టెంపుల్కి వెళ్ళిపోయాం. ఈ టెంపుల్లో న్యాచురల్గా ఫామ్ అయిన హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. అంత చలిలో హాట్ వాటర్లో స్నానం చేయడం మాకు చాలా బాగా అనిపించింది. ఎంత ప్రశాంతంగా బయట అంటే వేడి నీళ్ళు నేచురల్గా జనరేట్ అయ్యే వేడి నీళ్ళు అనమాట. స్నానం చేసిన తర్వాత మా వాళ్ళు డ్యాన్సులు కూడా కట్టారు. అవి కూడా చూడండి ఒకసారి మీరు. చాలా కష్టాలు పడి ట్రిప్లో 5వ రోజు చేరుకున్నాం మేము. ఈరోజు హోటల్ మొత్తం వెకేట్ చేయాలి అండ్ కుల్లు, కసోల్, మణికరణ్ మొత్తం విజిట్ చేయాలన్నమాట. సో మన హోటల్కి వెళ్ళిపోదాం పదండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి అండ్ పోహా విత్ శనగల కర్రీ. ఓకే, ఇది బఠానీ కూరలా ఉంది. చోలే పట్టేరి అంటారు. ఇది శనగల పట్టేది. ఎలా ఉంది భద్ర? ఉప్పు లేదా? చెప్పుకుంది. ఓకే, హోటల్ సర్వీసెస్ అయితే అంత మాత్రంగా ఉన్నాయి కానీ బ్రేక్ఫాస్ట్, లంచ్ వరకు అయితే, డిన్నర్ వరకు అయితే పర్వాలేదు. ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం తినగలం అన్నమాట. ఒక సౌత్ ఇండియన్స్ అయితే టేస్ట్ తినగలం. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ కూడా పర్లేదు, టేస్ట్ కూడా ఫైన్, యావరేజ్. ఇక్కడతో వాటితో పోలిస్తే మన సౌత్ ఇండియా పోతే ఇది పర్వాలేదు. అంటే మనకి స్టాండర్డ్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఇక్కడ దొరకండి ఎక్కడ దొరకదు. బట్ తినగలం.
రోజు వేరే వేరే ఐటమ్స్ కూడా ఉంటున్నాయి. సో సేమ్ ఐటమ్ కూడా కాదు కాబట్టి పర్వాలేదు. ఈ రోజు కూడా అయితే ఈ రోజు చాలా బాగుంది. బ్రెడ్ జామ్ ఇచ్చారు, బ్రెడ్ టోస్ట్ అండ్ ఆలు పరాటా కూడా ఇచ్చారు, అది కూడా బాగుంది. ఫారినర్తో మాట్లాడతారు. సార్ చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మాట్లాడలేవా? నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. దీనికా చెప్పు, తెలుగులోనే ఇంగ్లీష్లోనే ఏదో చెప్పు. ఇంకా చెప్పరా? వీళ్ళందరూ వీళ్ళంతా చెప్తున్నారు. చూడు, చూసి నేర్చుకో. ఒరే అదే డైలాగ్ ఎప్పుడు అదే చెప్పు కొత్తగా. మోస్ట్ ఎక్సైటెడ్ సినారియోస్. అరే ఏం చెప్తున్నావురా? ఏం అసలు చాలా వేరే వాళ్ళు ఇప్పుడు చెప్పండి హోటల్ గురించి. త్రీ స్టార్ అనుకుంటాం కానీ 3 స్టార్లో లేదు. బట్ స్టిల్ 1 2 స్టార్లు తగ్గించినా పర్లేదు. బట్ స్టిల్ ఉండడానికి సర్వీస్ కూడా పర్ నైట్ 300 ఛార్జ్ చేస్తారు. ఫుడ్ మనకి బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. సో టేస్ట్ మాత్రం సోసోగా ఉంటుంది, బట్ ఏదో తినాలి కాబట్టి సర్వీస్ అయితే గుడ్. చేస్తున్నాం హోటల్ని. ఇప్పుడు మా నెక్స్ట్ ప్లాన్ మణికరణ్, కసోల్, ఎలా అనిపించింది 3 రోజులు హోటల్లో నిద్రపోయారు సరిగ్గా? వణికిపోయాం సార్, చాలా దారుణంగా. ఎంజాయ్మెంట్ ఓకే కానీ హోటల్ చాలా వర్స్ట్ సెన్స్, చలి ఎక్కువ ఉంది. ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం ఫెసిలిటీస్ బాగున్నాయి ఇక్కడ? హీటర్ బాగుంది, ఇక్కడ కావాల్సింది హీటర్ మనకి. ఓ పక్కా ఉండాలి. కూడా మరీ హై అని చెప్పలేను, బట్ స్టిల్ బాగుంది. ఎవరైనా మనాలికి వస్తే పక్క క్యారీ చేయాల్సింది ఏమిటి? పక్క క్యారీ చేయాల్సిన ఇవి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. థర్మల్స్. మీకు ఇప్పుడు ఏది తక్కువ వచ్చింది ట్రిప్ లో? ఇది ఉంటే బాగుండే. అది కాదబ్బా, ఇప్పుడు హాట్ వాటర్ ప్యాకెట్స్ ఉంటే ఎంత బాగుండు. మళ్ళీ అవి థర్మల్స్ ఆటోమేటిక్ గా హీట్ జనరేట్ చేస్తాయి కదా ప్యాకెట్స్. అవి ఎక్కడ మనకి సెకండ్ డే ఉపయోగపడుతున్నాయి, అవి కూడా లేవు. సో ఈసారి ఎవరైనా వెళ్తే అవి మనం రికమెండ్ చేయాలి. వచ్చేయండి చూసుకోండి స్టార్. అవును మీ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది కదా. లగేజ్ ప్యాకింగ్ ఫ్రీజ్ అయిపోయింది. వావ్ మై గాడ్, ఇది వద్దు, ఇది చూద్దాం. అట్లే. సో మేము కుల్లుకి వెళ్ళగానే పారాగ్లైడింగ్కి స్టార్ట్ అయ్యాము. పారాగ్లైడింగ్కి వెళ్ళాలంటే ఒక చిన్న ట్రక్ ఎక్కించుకుని మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళారు. ఆ ట్రక్ మీద వెళ్తున్నప్పుడు పక్కన విజువల్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి, మీరు కూడా చూడొచ్చు. శంభో 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 శివ శివ శంభో శంభో ఇటు పక్కో లుక్కై రంభో. ఎదిగేటి వయసుందమ్మో, ఎగిరే మనసుందమ్మో, గెలుపే మన గమ్యం పదమ్మో. అటు పక్కన గోదారి, ఇటు పక్కన రాదారి, చిరుగాలులతోటి సాగే సవారి. నా పేరే సంచారి, ప్రేమొకటే నా దారి, గురి పెట్టి గోలు కొట్టే షికారి. We gonna rock you under style. Hey, we gonna rock you under style. We gonna rock you under style. తడిసిపోయి ఫ్రెండ్స్, మామూలుగా లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం బురద ఫ్రెండ్స్, దోలు తీరిపోతుంది ఫ్రెండ్స్. మామూలుగా లేదు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో ఫైనల్గా అన్ని కష్టాలు పడి కొండపైకి చేరుకున్నాం మేమంతా కలిసి. అండ్ దెన్ ఒక్కొక్కరు రెడీ అవుతున్నారు పారాగ్లైడింగ్ చేయడానికి. ఇప్పుడు మనం ఒక్కొక్కరు వీడియో చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇది నిజంగా చాలా బాగుంది వీడియో, చాలా మంచి ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. సూపర్ సరౌండింగ్ 1500 ఫీట్ల హైట్లో ఉన్నాం.
Yeah, my rider is Michael. Say hi. Hi. How many years of your experience in this? 17-18 years. Oh, 17-18 years of Any time lands up like this. Yes. సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ బాయ్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ అందరిలాగా సందీప్ పారాగ్లైడింగ్ సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాడు. ఎందుకంటే తన లెగ్కి బెల్ట్ సరిగ్గా అటాచ్ చేయలేదు వెళ్తున్నప్పుడు. తను చాలా భయపడ్డాడు పైకి వెళ్ళిన తర్వాత. సో అసలు ఎంజాయ్ చేయలేకపోయాడు. One hell of an experience. Nice. Lifetime. Excellent. Amazing. పారాగ్లైడింగ్ చేస్తున్నాను. హాయ్ మనం ఇప్పుడు రివర్ రాఫ్టింగ్ వచ్చాం. సో ఇక్కడ చూసారంటే మీరు రివర్ ఉంది. సో ఇదే మన బోట్ అనమాట. వెయిటింగ్ ఫర్ అడ్వెంచర్ డ్రెస్. పారాగ్లైడింగ్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? వన్ హెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సూపర్ ఎక్స్పీరియన్స్. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. Words are not enough to describe. గాల్లోకి ఎగిరినప్పుడు ఎలా ఉంది? ఒకసారి ఎక్స్పీరియన్స్ Feels like flying. గైస్ ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? we are going to experience rafting. సార్ చెప్పండి సార్, పారాగ్లైడింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. చెప్పు నేను అడిగాను అన్నదే జరిగింది. డబ్బులు ఇచ్చి దోలు తెచ్చుకున్నాను. చెప్పారు వచ్చావు కదరా. See, we are going to Ready for outfit చూడండి ఇప్పుడే వేసుకోవాలి. river rafting సిద్ధమయ్యాం. ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకు గుడికి పాటు ఎవరు వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే మన బిఎస్ రివర్ లో చేస్తున్నాం. ఇప్పుడు మన చేపల కోసం వెళ్తున్నాం. చేపలు పట్టుకోగానే ఓకే మన చేపలు పడుతున్నాం. ఇప్పుడు అదే ఫ్యామిలీ స్వీట్ ద్వారా కొంచెం స్టోరీ మనం బ్రతకలేము. పిల్లల స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లల మేకప్ వేసుకోవాలన్నా మనం చేపలు పట్టాలి. మన జీవన ఆధారం ఇదే. Seize the ship. Hey!
దూకే అయితే చేశాను రివర్ రాఫ్టింగ్ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మేము డైరెక్ట్గా కసోల్ వెళ్ళిపోయాము. కసోల్లో మాకు హాట్ ఎయిర్ బలూన్ కనబడింది. అక్కడ మా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకసారి వినండి. ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్ దగ్గరికి వచ్చాం, కానీ చూస్తుంటే ఇది పెద్ద హైట్ వెళ్ళేలా లేదు. చూడడానికి అట్రాక్టింగ్ ఉంది కానీ చూడడానికి అయితే బాగుంది కానీ అంత వర్తి కాదు. ఎంత అడిగాడు? మరి దారుణంగా 1200 మనిషి 200 అడిగారంటే పర్ హెడ్ 1200 అన్నాడు. సో బార్గెనింగ్ కూడా వర్కౌట్ అవుద్ది, బట్ స్టిల్ మేము ట్రై చేయలేదు. బార్గెనింగ్ వర్కౌట్ అని కూడా వ్యాలీ పర్ఫార్మెన్స్ అసలు 300 ఫీట్ కూడా వెళ్ళట్లేదు బైక్ అది. కసోల్ చూసిన తర్వాత మేము డైరెక్ట్గా మణికరణ్కి స్టార్ట్ అయిపోయాము. మణికరణ్లో కూడా మీకు వశిష్ఠ టెంపుల్లో ఉన్నట్టు హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఆ హాట్ వాటర్తోనే ఇక్కడ రైస్ వండుతారు. వండిన రైస్ని ఇక్కడ అన్నదానం కింద పెడతారు. మీరు చూస్తున్నట్లయితే ఆ కొండల్లో రైస్ని బాయిల్ చేయడం కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చూసేయండి ఒకసారి. మణికర్ణ వచ్చాం. మణికర్ణ మనకి గురు సాహెబ్ సంథింగ్ సిక్కిల్కి సంబంధించిన టెంపుల్ ఉంది. ఇది మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. టెంపరేచర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడైతే మీరు చూసినట్టు వర్క్స్ కూడా ఉన్నాయి, అక్కడ పొగలు కూడా వస్తున్నాయి. మణికరణ్ కూడా బాగా ఎక్స్ప్లోర్ చేసేసి మేము ఢిల్లీకి స్టార్ట్ అయిపోయాము. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు ఢిల్లీలో ఫుల్ వర్షం అనమాట. సో మేము ప్లాన్ చేసుకున్నవేమీ వెళ్ళలేమేమో అని చాలా బాధపడ్డాము. ఇంకేం చేయాలో తెలియక ఐఆర్సిటీసీ లాంజ్లో కూర్చున్నాము. ఇప్పుడు ఢిల్లీ లాంజ్లో కూడా జరిగింది. అంతా చిన్నగా చెప్పు. మనం ఇప్పుడు న్యూఢిల్లీ ఐఆర్సిటీసీ లాంజ్లో ఉన్నాం. అన్లిమిటెడ్ ఫుడ్ ఓన్లీ ₹2. స్పెషల్ థ్యాంక్స్ టు చిన్న. చాలా బాగుంది. ఓసీగా వచ్చింది కదా అదనమాట విషయం. మనం చూసినట్టయితే మన అడుగు మహత్యం ఏంటో మనం ఢిల్లీలో అడిగటం లేదు. మన్మోహన్ సింగ్ గారు మరగయ్య చాలా దిగ్భ్రాంతి కాపీ పేస్ట్ కండోలెన్సెస్. సో అదే బాధతో ఆ బాధ తినాల్సి వస్తుంది. మా సానుభూతి తెలుపుతున్నా. 2 నిమిషాలు మౌనం పాటించి కండోలెన్సెస్. ఈరోజు ఎక్కువ వర్షం పడడం వల్ల మేము త్వరగా చేరుకోవాల్సిన డెస్టినేషన్స్ చేరుకోలేకపోతున్నాము. ఈరోజు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. మనం అన్ని ప్లేసులు చూడకపోవచ్చు. భద్ర ప్యాంట్ బురదవడం జరిగింది. అది ఎందుకంటే తెలిసి ఎవరికన్నా షూలేస్ ఊడిపోయాయి, చూసుకోలేదా? షూలేస్ బొదలా పడింది, నడిచేత నెద్దిలేగా అదే టపటా వెనకాల కొడేసింది ఆ షూలేస్ వల్ల. చాలా చాలా ఇండియాలోనే ఇది పెద్ద మెట్రో సిటీ అనుకుంటా. ఈవెన్ ట్రైన్స్ కూడా చాలా లెంత్ ఎక్కువ ఉన్నాయి. మెట్రో లైన్ కూడా వేరే స్టేట్ కూడా ఇది మారడం జరగబోతుంది. కానీ ప్రయాణికులు ఎదరికి పడిపోకుండా సపరేట్ గేట్స్ కూడా ఉన్నాయి. ఇది సరే చూపించిన వీడియోలో బ్యాక్ నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ ఏంటి? మీరు కనుక ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తే పక్కా చూడాల్సిన ప్లేసుల్లో అక్షర్ధామ్ ముందుంటుంది. ఎందుకంటే అంత బాగుంటుంది అక్షర్ధామ్. బాహుబలి మూవీలో ఉంటాయి కదా రాజగోపురాలు, మందిరాలు, చాలా ఎత్తైన స్తంభాలు, ఇంకా లోపల పాలరాతి విగ్రహాలు, ఒకటేంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అండ్ ఆ టెంపుల్ బయట ఉన్న యానిమల్స్ యొక్క విగ్రహాలు, వాటి డీటెయిలింగ్ చూస్తే చాలా చాలా బాగా అనిపిస్తాయి. సో పక్కా విజిట్ చేయండి ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తే కనుక. ఇప్పుడు మనం మా ఫ్రెండ్స్ యొక్క అక్షర్ధామ్ ఎక్స్పీరియన్స్ చూసేద్దాం. మనం ఇప్పుడు అక్షర్ధామ్ ఎదుర్కొంటున్నాం. వెనకాల చూసినట్టు వర్షం కొండపోత వర్షం కురుస్తుంది. ఇప్పుడు అక్షరం విజిట్ చేయడం జరిగింది. లోపల ఆర్కిటెక్చర్ అది మాత్రం చాలా బాగుంది, చాలా కాంప్లెక్స్ గా ఉన్నాయి.
అవి బాహుబలి గుర్తుకొచ్చింది. బయట ఏమో లోపల అంతా కూడా మార్పులు అనమాట. వైట్ కలర్ లోపల విగ్రహం అది అండ్ దేవుడి విగ్రహాలు విష్ణుమూర్తి అవతారాలు అన్ని కూడా చాలా బాగా రిప్రజెంట్ చేశారు. సో మొత్తం అంతా ఫ్రీ, ఎంట్రీ అంతా ఫ్రీ. సో ఢిల్లీ వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. బాహుబలి కోట వైబ్స్ వచ్చాయి. అండ్ ఆల్సో ఈవినింగ్ అయితే మనకి లైట్ షో కూడా ఉంటుంది. మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి అది ఎక్స్పీరియన్స్ చేయడం కుదరలేదు. సో గుట్టుగా వెనకాల అక్షరధామని పడుతుందా? పడుతుందా? ఇదే అనమాట అక్షరధామ అంటే. చూస్తున్నారు కదా అయోధ్య. వెనకాలే ఉంది కదండి అయోధ్య. మన వెనకాలే ఉంది కదండి అయోధ్య. మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మనం నెక్స్ట్ రెడ్ ఫోర్ట్కి వెళ్ళాం. గాయ్స్ ఎక్కడికి వచ్చాం మనం? రెడ్ ఫోర్ట్ వచ్చాము. వెనకాలే ఉంది కదండి రెడ్ ఫోర్ట్. సో ఈ రెడ్ ఫోర్ట్ షాజహాన్ కట్టించాడు. ఎవ్రీ ఇండిపెండెన్స్ డేకి నరేంద్ర మోడీ తాత ఇక్కడి నుంచి ఫ్లాగ్ ఎగరేస్తాడు. పడుకున్న ఫ్లాగ్ అయితే లేస్తుంది అది. సో వాతావరణం ఎలా ఉన్నా కానీ రెడ్ ఫోర్ట్ మాత్రం ఎరగానే కనబడుతుంది. రెడ్ ఫోర్ట్ దీన్ని రెడ్ ఫోర్ట్ అని ఎందుకంటారంటే రెడ్ కలర్ లో ఉంటది కాబట్టి. ఓకే చలో. మనం 2 మెట్రో లైన్స్ దాటాల్సి వచ్చింది. 2 మెట్రో లైన్స్ అండ్ 500 minutes walk తో ఇక్కడ నుంచి అండ్ ఆటో చూసుకుంటే ఈజీగా 20 రూపీస్ తీసుకుంటాడు. చుట్టు తిప్పి తీసుకొస్తాడు. మాకు ఇక్కడ రాగానే నార్త్ ఇండియా వైబ్స్ వచ్చాయి విత్ పాన్ మసాలా. ఢిల్లీ ఎక్స్ప్రెస్ కోట. సరే వి విల్ మీట్ అట్ ఎక్కడ? ఇండియా గేట్. బాయ్. గాయ్స్ ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు? రావడం జరిగింది. ఎప్పుడు బియ్యం బస్తా మీద చూడడం కానీ లైవ్ లో చూస్తున్నాం. దీన్ని ఎవరు కట్టించారో అని చెప్పాలంటే నాకు కూడా తెలియదు. మనం తెలుసు అనుకో, ఎవరు కట్టించారో నాకు తెలియదు. ఏదో చెప్పా కానీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ఇండియా గేట్. ముంబై నుండి ఇది గేట్ వే ఆఫ్ ఇండియా. సో బోత్ ఆర్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. బోత్ ఆర్ నాట్ సేమ్. ఎంత కష్టపడ్డారు ఇక్కడ రావడానికి? మన ఆటోలో ఎక్కడం దిగడం జరిగింది. రోజంతా కష్టపడుతున్నాం. అయితే వర్షంలో రావడం. మాకు ఈ దేశభక్తి ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు చూసినట్టయితే వర్షంలో కూడా తడిసిపోతుంది అయినా సరే తగ్గట్లేదు మేము. తగ్గేదేలే అంట. సందీప్ జూకేగే నై సాలా. సరే బ్యాక్ టు సరోజిని మార్కెట్. బాయ్ ఫ్రెండ్స్. టెక్నిక్ గ్రూప్ ఫోటో. మనం ఇప్పుడు ఢిల్లీ మోస్ట్ ఫేమస్ మార్కెట్ సరోజిని మార్కెట్. వర్షంలో కూడా రెయిన్లో కూడా మేము అక్కడికి వెళ్తాం అంటే మా డెడికేట్, మా షాపింగ్కి డెడికేట్. మెట్రో స్టేషన్ వచ్చారు. మెట్రో అయితే షాపింగ్ మీద చాలా ఉంచుకుంటున్నాను. చూడాలి డబ్బులు లేకపోతే షాపింగ్ షాపింగ్ చేయడం. 13,000 దాచాడు. 13,000 అయిపోయింది. పింక్ కలర్ ట్రైన్ చూడొచ్చు. పింక్ కలర్ పింక్ లైన్. ఓవర్ టు సరోజిని మార్కెట్. ఎగ్జిట్ అయ్యాము. చెప్పండి ఏం కొన్నారు? ప్రైజ్లు అన్ని కూడా మనకు అనుగుణంగా ఉంటాయి అనుకున్నాం, కానీ బట్ స్టిల్ ఓవర్ రేటెడ్. ఏం కొన్నావా? బ్రాండ్ అని ఆఫర్ చేస్తారా? ఈ ఒరిజినల్ బ్రాండ్స్ అయితే అసలు కాదు. అది నిక్కీ కాదు, నైక్. ఇక్కడ బ్రాండ్స్ జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి. అంతేనా? ఇక్కడ బ్రాండ్ స్కామ్స్ మాత్రం చాలా ఎక్కువ జరుగుతాయి. ఏం కొన్నారు మీరు? నేనేం కొనలేదు. చిన్నవి కొనండి, ఇంకెవరు కొనలేదా? నేను కొన్నాను, చూసాను. వాచా? పని చేయని వాచా కొన్నారా కొట్టిస్తారా? కష్టపడి 2 కీచాలు కొన్నాను. ఓకే ఓకే. సో ఇది గైస్ మా మనాలి పార్ట్ 2 వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సరోజిని మార్కెట్ బాగా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అంతా రిటర్న్ ట్రైన్ పట్టుకోవడానికి చాలా కష్టాలు పడ్డారు. ఫైనల్గా అందరూ హైదరాబాద్ చేరుకున్నాము. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.